లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, ప్రోగ్రాంకి స్వాగతం. సహజంగానే ఒక కుటుంబం ఉద్యోగంలో భర్త చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే భర్తతో కలిసి భార్య కూడా పనిచేయాల్సిన కాలం ఏర్పడింది. ఒకవైపున వారిద్దరిని ఇంటర్వ్యూలు చేసి ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు అని అడిగితే, అవునండి పిల్లలు బాగుండాలి, వారు మంచిగా చదవాలి ఇలా అని చెప్తున్నారు. ఓకే, దేవుని ప్లాన్లో ఇదే చిత్తమా లేక ఎక్కడ మనం ఏదో తప్పు చేస్తున్నామా అనేలా ఓ ప్రశ్న వస్తోంది. మీరెలా చూస్తున్నారు దీన్ని? తప్పు చేస్తున్నట్టు అనిపించక్కర్లా, తప్పే. ఇప్పుడు అంటే ఏంటంటే, నేనెందు నిమిత్తం ఈ విషయాన్ని ఆరంభించాను అనేది వదిలిపెట్టి మనం మరోదాని వెనుక పరిగెత్తాం. ఉదాహరణకి మీరు ఫోన్ చూసినట్లయితే మాట్లాడటానికే కదా మనం కొంటున్నాం. అలా కమ్యూనికేషనే మెయిన్. సెల్ ఫోన్ అంటేనే కమ్యూనికేషన్. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ కొంటున్నప్పుడు దానికైనా యాడ్ చూస్తే క్రిస్టల్ క్లియర్గా మీకు సౌండ్ వినపడుతుందనేది చెప్పారు. అవన్నీ చెప్పారు. ఇన్ని మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఇందులో. మీరు కొనేప్పుడు అలాగే ఉంటుంది. మంచి కెమెరా ఉంటుంది. అందులో చూసినట్లయితే ఇంత జీబీ మెమరీ ఉంది, ర్యామ్, స్టోరేజ్ ఉంది. యాక్చువల్గా ఒక ఫోన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మాట్లాడటం. అవునా? కరెక్ట్. ఇప్పుడు అది వదిలిపెట్టి అప్పుడు ఫోటోలు తీయడానికి కెమెరా ఉండేది కదా. అవునా? ఇప్పుడు కెమెరా పోయింది. ఇప్పుడు ఇవన్నీ ఇందులోకి తెచ్చి ఇప్పుడు నా వల్ల ఈ ఫోన్ అసలు ఎందుకు కనిపెట్టబడింది వదిలిపెట్టి దాని మెయిన్ ఉద్దేశం ఏంటని వదిలిపెట్టి మిగతావన్నిట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నా. అంతకంటే డేంజర్ ఏంటంటే ఆ ఫోన్ వచ్చింది, ఏ కమ్యూనికేషన్ చేయాలో స్ట్రెంథన్ చేయాలో ఇంటిలో కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోయింది. ఎంతో ఎగ్జాక్ట్ వర్డ్, కమ్యూనికేషన్ పోయింది. దానితో ఫోన్ కొనేప్పుడు చూస్తే కలర్ చెప్తారు. నాకీ ఫోన్కి ఈ కలర్ బ్యాక్ కేసింగే కావాలి కొని దాని మీద ఒక కవర్ వేస్తారు. అవునా? అప్పుడు ఫోన్ కొనడానికైన ఉద్దేశం ఏంటి, దాని మూలాధారం. ఇది అట్లే ఫ్యామిలీకి. ఫ్యామిలీ యొక్క బేస్ ఏంటని అడిగినట్లయితే ఒక భార్య, భర్త, పిల్లలు, మరొక జనరేషన్, ఆ తర్వాత జనరేషన్, ఇలాగే ఈ 6000 సంవత్సరం లోకం మనుగడలోకి వచ్చింది. సో ఒక్కొక్కరి వెనుక ఒక దైవ సంకల్పం అనేది ఉంది. ఈ ప్రణాళిక ఒకదాని వెనుక ఒకటి నెరవేర్చి ఆదము నుండి ఇప్పటి వరకు జరుగుతున్నది చూశాం. అయితే ఈ జనరేషన్ ఇప్పటి వరకు, ఇంకా చెప్పాలంటే ఒక 100-120 సంవత్సరాలుగా ఈ జనరేషన్ మరి కొంచెం కొంచెంగా ఆ చోటు నుండి వైదొలగింది. బేసే తొలగిపోయి ఇప్పుడు వీళ్ళు చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎంతో కాన్సంట్రేట్ చేస్తున్నారు. అంటే నాకు ఇల్లు అవసరం, అయితే కుటుంబానికే ఇల్లు అవసరం. ఇల్లు ఉండి కుటుంబం లేకుండా ఇల్లుంటే ఇంటికి వెళ్తున్నాం, నాకు కుటుంబం అనేది ఉండాలి కదా. అయితే ఈరోజు భవనంలా ఇల్లు కట్టాలి, అయితే ఈరోజు ఆ ఇంటి లోపల ఇటువంటి సోఫా ఉండాలి, ఇటువంటి కిచెన్ ఉండాలి, అన్నీ ఉన్నాయి. కుటుంబం ఎక్కడా? అప్పుడు ప్రాథమిక బేసే అక్కడ దెబ్బతింటుంది. చూసారా? వీళ్ల కాన్సంట్రేషన్ అందులో లేదు. భర్త ఒక దగ్గర బయట దేశాల్లో పనిచేస్తున్నాడు, భార్య మరొక ప్రక్క పనిచేస్తోంది. పిల్లల్ని తీసుకెళ్లి రెసిడెన్షియల్ స్కూల్లో వదిలిపెట్టారు. ఎందుకని అడిగితే ఊర్లో స్థలం కొని ఇల్లు కట్టి సంతోషంగా ఉండడానికి. అక్కడ పిల్లలు చదివితేనే బాగా రాణించబడతారు భవిష్యత్తులో. అమెరికా, యూకేలో మాకు పని దొరుకుతుంది. భర్త విదేశాల్లో సంపాదిస్తేనే ఇక్కడ ఇల్లు వాకిలితో మేము సెటిల్ అవ్వగలం. ఈఎంఐ కట్టడం, అది కట్టడం. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ ఎక్కడ? ఆ బాండేజ్. ఆ యొక్క సమయంలో ఆ 20 నుండి 45 సంవత్సరాల్లోగా భార్యాభర్తలకు మధ్య ఏర్పడాల్సిన బాండ్, ఈ బాండే తర్వాత 40 నుండి 60 సంవత్సరాల్లో వాళ్ళలో ఉంటుంది. ఈ 25-30 నుండి ఒక 50 లోపల వీళ్ళకి బాండే లేదు. డబ్బు డబ్బు డబ్బు. ఈ భర్తకు కొన్ని అవసరతలు ఉంటాయి. ఆ సమయంలో భార్య అవసరం, భార్యకి అవసరమనేది ఒకటి ఉంటుంది. అప్పుడు భర్త అవసరం లేదు, ఇద్దరము లేము, మేము అడ్జస్ట్ చేసుకున్నాం అంటున్నప్పుడు తర్వాత 50-60 సంవత్సరాల్లోకి వస్తున్నప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఉంటారు. ఇల్లొచ్చింది, డబ్బొచ్చింది, బట్ బాండ్ పోయింది. ఇది ప్రాథమిక బేస్. ఇది వీళ్ల వల్ల అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రోజున్నవాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక ఉదాహరణకు చెప్తున్నాను. పిల్లల్ని మరి చూసినట్లయితే భుజం మీద వేసుకుంటారు. ఎందుకు భుజం మీద వేసుకున్నారన్నందుకు ఒక సైంటిఫిక్గాను చెప్తారు, అదే సమయంలోనూ ఒక ప్రేమ నిమిత్తంగా చెప్తారు. ఏంటంటే భుజం మీద వేసినప్పుడు పిల్లల హార్ట్ బీటు, తల్లి హార్ట్ బీటు, తండ్రి హార్ట్ బీటు, ఆ యొక్క బాండింగ్ ఉంటుంది. అది నాకు జరిగినటువంటి ఒక విషయమే. నా పిల్లల్ని చేతులు ఉంచుకునే నిద్రపో చేస్తూ ఉంటాను. అప్పుడు అందరూ చెప్తారు, చేతులు నిద్రపోనివద్దు, అలా చేతిలో అలవాటైపోతుంది, ఆ తర్వాత నిద్రపోదు ఉయ్యాల్లో వేస్తే కూడా. మనమది వినము, ప్రేమతో చేతిలో పెట్టుకుంటాం. ఒక పీరియడ్ తర్వాత చూస్తే మన చేతిలో నిద్రపోతుంది, ఆ తర్వాత నిద్రపోదు. ఇంకొక స్టెప్ నేను వెళ్ళి చూశా. నా చేతి నుండి మరొకరికిస్తే వారి దగ్గర నిద్రపోదు. ఈ హీటు వాళ్ళకి తెలుస్తుందంటారు. అటువంటి ఒక బాండింగ్ ఉంది గదా. ఇప్పుడు చూస్తే పిల్లల్ని మనం సేఫ్టీ అనే మాటలో ఎలా అలవాటు చేస్తున్నాం. విదేశాల్లో పిల్లలు పుట్టిన తర్వాత ప్రక్కన బెడ్లోనో ప్రక్కన రూములోనో పెట్టేస్తుంటారు. వచ్చి చెక్ చేస్తారు. ఇది ఒక రీతిలో
ఆ బాండింగ్ కొంచెంగా వేరవుతుంది. ఉమ్, ఇక్కడ ఆరంభమైన విషయం ఈనాటి వరకును అన్నిటిలో వేరవుతుంది. పిల్లలకి మీరు నెల నెల లక్షల్లో ఫీజు కడుతున్నారు విదేశాల నుండి. ఇక్కడ వాళ్ళు చదువుతున్నారు. అయితే ఆ సమయంలో ఆ పిల్లోడికి ఒళ్ళు బాగోలేదంటే హాస్టల్లో చూసుకుంటారు, డాక్టర్ చూస్తాడు, మెడిసిన్ ఇస్తారు, పరామర్శిస్తారు, ఇంకా క్యారింగ్గా ఉంటారు. బట్ తల్లి దగ్గర ఉండి తండ్రి క్యారింగ్ తీసుకుని దగ్గర ఉండేలాగా మరి ఏదీ ఉండదు. ఉమ్, ఇదొచ్చి ఒక బాండ్. తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకుంటే రేపు తనకి 40 సంవత్సరాలప్పుడు తల్లిదండ్రులకు 60-70 వచ్చినప్పుడు తను ఫీల్ అవుతాడు, నాకు బాగోలేనప్పుడు నాతో కూడా ఉండి తల్లిదండ్రులు చూసుకున్నారు, ఒక రసం పెట్టించారు. ఇదే బాండ్. ఉమ్, ఇలా కానప్పుడు వీడేం చేస్తున్నాడు, తండ్రికి బాగలేదంటే ఒక కేర్ టేకర్ని పెట్టి డబ్బిచ్చి చూసుకోమంటున్నాడు. ఎందుకంటే నువ్వు నన్ను ఒక పీరియడ్లో అలాగే చూసావు, ఇప్పుడు అలా చూసుకుంటున్నా. ఇప్పుడు ఏమైంది, ఆయన మంచి ఒక వ్యక్తిని పెట్టి తండ్రిని చూసుకుంటున్నాడు. ఇది వచ్చి క్వాలిటీ అయిపోయింది, మంచి క్వాలిటీ. తండ్రిని చూసుకోలేని చోట డబ్బిచ్చి అతను చూసుకుంటున్నాడు. కూడా ఉన్నాడనే కాన్సెప్టే లేదు ఇప్పుడు. టైం లేదు. ఈరోజు అనేక మందికి ఇల్లులున్నాయి, డబ్బుంది, అన్నీ ఉన్నాయి, ఫ్యామిలీ లేదు. ఫ్యామిలీ కూడా ఉంటుంది, ఫ్యామిలీలో బాండింగ్ ఉండదు. నలుగురు 4 రూముల్లో ఉంటున్నారు, అందరూ ఫోన్తోనే ఉంటున్నారు. భోజనము ప్లేట్లో వేసుకుని రూమ్లోకి వెళ్ళిపోతున్నారు. తినేటప్పుడే ఫోన్ వస్తుంది. అదొక పీరియడ్లో మనం అందరం చేరి తింటాం కదా. సో ఫ్యామిలీ వచ్చి ఈరోజు మీరు చెప్తున్నట్టు వెరీ వర్స్ట్ కండిషన్లో ఉంది ఇప్పుడు. అయితే ప్రశ్న నేను ఇలా అడగాలనుకుంటున్నాను ప్రేక్షకుల తరఫున. అదేమంటే దేవుడు ఒక యూనిట్ నిర్మించాడు, ఒక థీమ్ని సిద్ధపరుస్తున్నాడు, ఎక్స్పెక్టేషన్తో చేస్తున్నాడు. అప్పుడు దేవుని ఒరిజినల్ ప్లాన్లో ఏమై ఉంది? దేవుని ప్లాన్కి వచ్చేద్దాం. ఆయన ఏం ఒరిజినల్ గా యోచించాడు, ఎక్కడ మనం తప్పిపోయాం? అసలు దేవుని ప్రణాళిక ఫ్యామిలీయే. ఇప్పుడు చూడండి, ఆదాము హవ్వల్ని సృజించేప్పుడు భార్యాభర్తలుగా వారిని సృజించారు. అవునా? బిగినింగ్ లోనే భార్యాభర్తలుగా తండ్రి కూతురుగా సృజించల. అది ఫ్యామిలీయే, కానీ అలా సృజించల, ఆ బాండింగ్ లో సృజించల. తల్లి కొడుకుగా సృజించల, అది ఒక బాండింగ్. ఇంకా చెప్తే తల్లి కొడుకు అన్నది ఎంతో బలమైంది, అట్లా కూడా సృజించల. ఆయన ఎలా సృజిస్తున్నాడు? భార్యాభర్తలుగా సృజిస్తున్నాడు. అప్పుడు ఈ సృష్టి యొక్క ప్రారంభంలోనే ఆ క్రియేషన్ యొక్క బేసే ఎందుకు ఈ రిలేషన్ ఆరంభమయ్యింది, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎందుకు ఆరంభమైందన్నప్పుడు గాడ్కి దీని వెనుక ఒక పెద్ద ప్రణాళిక ఉంది, ఒక మాస్టర్ ప్లాన్. మీరు చూడండి, తల్లి కొడుకు ఎన్ని సంవత్సరాలు ఒకటిగా ఉన్నా అమ్మ చెప్పే మాటేంటి? నీకొక పిల్లను చూసి పెళ్లి చేస్తే నాకు బాధ్యత తీరిపోతుంది. తండ్రి కూతురు ఎంతగా పెట్టుగా ఉన్నా ఒకరోజు ఆ పిల్లకి పెళ్లి చేసి పంపాలి. ఇప్పుడుండేవాళ్ళు చెప్తారు, ఆ పెళ్లి లేకుండా అలాగే ఉంటే ఏంటంటారు. నేను ఆ కాన్సెప్ట్కే రాలేదు. వీళ్ళందరూ ఈరోజు అక్రమం యొక్క తీవ్రతలో ఉన్నారు. ఆ స్త్రీకి ఒక వరుని చూసి ఆ భార్యాభర్తలు అనేదే చివరి వరకును అనేటువంటిది మనకి. ఇందులో మరొక డేంజర్ ఉంది. వారు పెళ్లి చేసుకోకుండా ఉన్నారంటే ఒక దేవుని ప్లాన్ ని వారు మిస్ చేస్తున్నారనే విషయం దాటి ఒక ప్లానే స్కిప్ అవుతుంది. అంటే ప్రభు యేసుక్రీస్తు ఏం చెప్పాడు? వరం పొందిన వారు తప్ప ఆ విధంగా పెళ్లి చేసుకోకుండా ఉండాలని గాడ్ చూస్ చేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకే లేదు. అంటే పెళ్లి చేసుకోవడం ఒక ఫార్ములా, అదే డిఫాల్ట్ ఫార్ములా. అందులో కొంతమందికి ఎక్సెంప్షన్ ఉంది. ఒక కాలింగ్తో పిలుస్తున్నాడు, వారు తప్ప వీళ్ల వల్ల ఉండలేరు అంటున్నాడు. ఆ విధంగా ఉండే అవకాశం లేదంటున్నాడు. సో ఈరోజు ఏమైందని అడిగితే వీళ్ళకి ఇది ఇలాగ ఉండడం అనేది ఫ్యాషన్గా మారింది, ఫ్యాషను వసతిగా ఉంది. ఎందుకంటే సంపాదించిన వెంటనే మనకెందుకు ఒక ఫ్యామిలీ, మనకెందుకు కమిట్మెంట్, అలా ఆలోచించే గుంపు. అంతకంటే ఎక్స్ట్రీమ్ గా ఏమనుకుంటున్నారు, నేను సంపాదించి ఎందుకు కుటుంబానికి ఖర్చు పెట్టాలంటున్నారు. నేను కష్టపడి సంపాదిస్తున్నాను, నేనొకరిని సంపాదించి ఎవరో ఒకరు అయిపోయారు. భార్య అన్నది ఎవరో ఒకరు, తాను కన్న బిడ్డ ఎవరో ఒకరు. నేను కష్టపడి సంపాదించి ఎవరో ఒకరికి నేనెందుకు ఖర్చు పెట్టాలి అనే దాంట్లో అలాగే యోచించి పెండ్లే వద్దు నాకు, ఎందుకు మనం సంపాదించాం, తిన్నాం, సంతోషంగా ఉండొచ్చు అనేవాళ్ళున్నారు. అప్పుడు ఇది ఒకటి ప్రాక్టికల్గా ఆలోచించేప్పుడు కొంతమందికి మంచిగా ఉంది. వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళు చూసే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ జరిగేప్పుడు ప్రపంచమే చూడటానికి ఎలాగుంటది, ఎక్కడ చూసినా వార్గానే ఉంటుంది. అవును. అప్పుడు ఎక్కడుండే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ వార్లో మనకెందుకురా ఇవన్నీ అని అనిపిస్తుంది. డిప్రెషన్ మోడ్ లో ఉంటుంది. వార్ ముగిసింది, అంతా కూడా ప్రశాంతమైంది. ఈ పీరియడ్లో మనకెందుకు వారు అనేది ఆలోచించాం, వేరొకటి ఆలోచిస్తాం. అదేవిధంగా ఈరోజు ఉండేటువంటిది ఫ్యామిలీ వార్లో ఉంది. ఎక్కడికెళ్ళినా ఫ్యామిలీలో పోట్లాట, ఎక్కడికి వెళ్ళినా డివోర్స్ అధికమైంది. ఇటువంటి కార్యాలు జరగడం వల్ల ఈ జనరేషన్ మనకెందుకు పెళ్ళి అనుకుంటుంది. ఇలా చేసుకుని సమస్య తెచ్చుకోవడం ఎందుకు అని అలా ఆలోచించడం అయిపోయింది. యాక్చువల్గా డిఫాల్ట్ ఫార్ములా దేవుడు స్థాపించింది మ్యారేజే. అప్పుడు అన్నిటికంటే ది బెస్ట్గా గాడ్ వచ్చి తాను సృజించినదంతా కూడా కనుగొని మంచిదని చూశాడు. అవును. అప్పుడు మంచిదని చూసిన దాంట్లో అన్ని రిలేషన్షిప్లో బెస్ట్ రిలేషన్షిప్ ఏదంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్పే. అందులో భిన్నాభిప్రాయమే లేదు. అలాగుంటున్నప్పుడు ఈ రిలేషన్షిప్ యొక్క బాండింగ్ని
మీరు ఎంత దూరానికి అర్థం చేసుకుంటున్నారనేదే ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీ కట్టబడటానికైనా ఇంపార్టెన్స్ని వీళ్ళిద్దరూ అర్థం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు వీళ్ళేమనుకుంటారు, వీక్షకులు, ఈ యొక్క చూసేవాళ్ళు, ఇదేంటండి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం గదా. లేదు, ఇప్పుడు ఈ జనరేషన్కిని, ఇప్పుడుండే సిచ్యువేషన్కిని ఈ హస్బెండ్ అండ్ వైఫ్ వీరిద్దరిలో ఉండాల్సినటువంటి బాండింగ్ వాళ్ళకి తెలియలేదు. వాళ్ళేమనుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నాం, సరే ఓకే, ఒక బిడ్డ పుట్టింది, ఇక మీదట మనం ట్రైన్ లాగానే బండిని పట్టుకోవడానికి పరిగెద్దాం, సంపాదనకి ఇంటి కోసం పరిగెద్దాం, దానికోసం దీనికోసం పరిగెత్తున్నారు. ఎందుకంటే ఒక స్టేటస్ సింబల్ అది రావడానికి, ఒక అచీవ్ చేయడానికి దాని కొరకు అదొక రేస్ అయింది. వాళ్ళతో నేను కంపేర్ చేసుకుంటున్నా, ఇలాగుంటేనే నా లైఫ్ సరిగ్గా ఉంటది, ఇలాగ మనం ఉండగలము. వీళ్ళు ఇంకా ఏ స్థితికి వెళ్ళారంటే, లేకపోతే ఎవరు గౌరవించరు, అటువంటి స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు చూడండి. దాని పర్యవసనం ఏంటంటే, వీళ్ళ ఫ్యామిలీ వదులుకుని పరిగెడుతున్నారు. ఫ్యామిలీతో వెళ్లడం లేదు, ఫ్యామిలీ లేకుండానే. కొందరేమంటున్నారంటే, పరిగెడదాం, ఫ్యామిలీ అవసరం లేదు. ఇది నాకు ఎంతో కష్టంగా ఉంది, ఈ ఫ్యామిలీని పట్టుకుని తీసుకెళ్ళడం నాకు కష్టంగా ఉంది, లేకుండుంటే బాగుండే అని చెప్పి యోచిస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఏంటి, గాడ్ యొక్క ప్లాన్. ఆయన వేసిన ప్లాన్ మిస్ అవుతుంది, మాస్టర్ ప్లాన్ మిస్ అవుతుంది. ఆ ప్లాన్కైనవన్నీ కూడా కొలాప్స్. అప్పుడు ఆయన మాస్టర్ ప్లాన్ ఇదే అన్నది ఎక్కడ, ఎలా అర్థం చేసుకోవాలి? బిగినింగ్ లో మనం మిస్ చేస్తున్నాం, ఆయన నిర్మించాడు, మనం ఎలా మిస్ చేస్తున్నాం? ఇదొచ్చి ఈ బైబిల్లో చూడండి, ఇదొచ్చి జిప్ మోడ్లో ఉంటది, జిప్ ఫైల్స్ అని చెప్తారు. అది మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే అందులోవన్నీ మీకు తెలుస్తుంది. మనం డైమెన్షన్ అంటాం. అవును, మనం డైమెన్షన్ అని చెప్తాం. ఇప్పుడు జెనసిస్ 2:15 ఉంది చూడండి, ఆదికాండ పుస్తకము 2వ అధ్యాయము 15వ వచనం. ఎందుకు దేవుడు మనుషుని సృజించాడు అన్నందులకైనా, ఇంకా మనిషి రాలేదు, ఇంకా ఆమె రాలా, మనుషుని సృజించాడు. ఎందుకు సృజించాడు అన్నందులకైనా అతి ప్రాముఖ్యమైన విషయం, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. సో టు కల్టివేట్ అండ్ కీప్ ఇట్. అలాగే ఇంగ్లీష్లో ఉంటది, అది సేద్యపరుచుటకు కాచుటకు ఉంచాడు. అలాగా 2 ప్లాన్, 2 విషయాలు, సేద్యపరుచుటకును కాచుటకును. అప్పుడు సేద్యపరుచుటకు కాచుటకు అన్నది మేజర్ డిఫాల్ట్ అయిన వర్క్గా ఉంది, ఒక మాస్టర్ ప్లాన్. ఇప్పుడు మీరొకరిని మీ ఆఫీసులో అపాయింట్ చేస్తున్నారు, నేను చెప్పేది ఉదాహరణకి, ప్రోగ్రామర్గా ఉంచుతున్నారు లేక ఎడిటర్గా ఉంచుతున్నారు, పెట్టారు. ఆయన మేజర్ వర్క్ ఎడిటింగ్. అవును. ఆ సమయంలో హఠాత్తుగా ఒక అవసరత వచ్చింది. అప్పుడు మీరేమంటారు, బ్రదర్ మీరు వెళ్ళి ఒక బాటిల్లో నీళ్లు తీసుకురమ్మని చెప్తారు. నీళ్లు తేవడం అన్నది అతనికైనా ఎక్స్ట్రా పని, దానితో పాటు చేయొచ్చు. అయితే నేను నీళ్లు తెస్తే ఎడిట్ చేయనని చెప్తే ఇప్పుడు అర్థమవుతుందా? నేను నీళ్లు తేడానికి వెళ్ళాను, అందువల్ల నేను ఎడిట్ చేయలేకపోయానంటే ఎడిటింగ్ పని చేయడం అన్నదే అతని డిఫాల్ట్ వర్క్. అదేవిధంగా మనిషికి డిఫాల్ట్గా లేకపోతే మేజర్గా బేసిక్గా దేవుడిచ్చింది 2. ఒకటి సేద్యపరచటానికి, మరొకటి కాయడానికి. కల్టివేట్ అండ్ కీప్ ఇట్. ఈ 2 పనులనే ఫ్యామిలీలో ఈరోజుండే ఒక్కొక్క నాయకుడు చేయాలి. అప్పుడు సేద్యపరచడానికే కదా నేను పరిగెత్తుచున్నాను అనుకుంటున్నాం కదా, అదేలాగునా ఎక్కడ మిస్ చేసాం మనం? అంటే సేద్యం చేయకుండా సేద్యం చేయడానికి పరిగెత్తుతున్నాను. ఓహో, ఎక్కడో ఒక విషయాన్ని మిస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు బైబిల్లో చూసినట్లయితే ఒక దగ్గర దేవుడు చెప్తున్నాడు, ఈ చెట్టు ఫలాలు ఇవ్వడం లేదు, ఏం చేయొచ్చు అన్నప్పుడు అది త్రవ్వి ఎరువు వేసి దాని చుట్టూ కంచె వేసి దాన్ని నేను ఫలమిచ్చేట్టుగా చేస్తానంటున్నాడు. ఇదే కల్టివేట్. ఈ వర్డ్కైనా ఒక ఎగ్జాక్ట్ మీనింగ్ అదే తెలుపుతోంది. అదొక ఫ్రూట్ బేరింగ్ ట్రీగా రావాలి, అదే మెయిన్. ఇప్పుడు నాకు ఫలాలు ఇవ్వాలనేదే కదా కాన్సెప్ట్. అవును, అవునా? సో అది ఫలం ఇవ్వదు లేదా ఇవ్వలేదు, అందువల్ల నేను ఈ పని చేస్తున్నా, కల్టివేట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా, అది ఫలం ఇవ్వలా, అయితే ఎరువు కొనడానికి వెళ్తున్నాను, కంచె వేయడానికి కమ్మి కొనడానికి పరిగెత్తున్నా, అయితే పరిగెత్తూ ఉన్నాను, ఎరువు తీసుకొచ్చి వేయలేదు, ఇంకా సేద్యపరచడం ప్రారంభించలేదు. మెటీరియల్స్ కొరకే నేను పరిగెత్తున్నా. ఇదే ఈ రోజు ఉండేటువంటి సిచ్యువేషన్. మెటీరియల్ కోసం పరిగెత్తు లోపుగానే 70-80 అవుతుంది, ముగిసిపోతుంది. మీరు కథే అదేమిటి, ఆపరేషన్ సక్సెస్ అంటారు. అయితే పేషెంట్ అంతే కదా. చాలా పరితాపంగా ఉంది. యాక్చువల్గా మనం క్యాజువల్గా మాట్లాడుతున్నాం, బట్ ఎంత పెద్ద నిజం దాగుందో చాలా డీప్గా ఉంది. అవును, ఇప్పుడు మీరు లైఫ్ అంతా పరిగెత్తున్నారు. ఎందుకు పరిగెత్తున్నారంటే ఈ ఫ్యామిలీని మంచి విధంగా ఉంచడానికి కోసమే. అయితే మీరు పరిగెత్తున్నారే, ఈ ఫ్యామిలీ ఎలాగుంటుందనేది చూసారా? అది ఫలం ఇవ్వని ఆరంభించిందా? ఈ ఫలాన్ని ఇవ్వడానికి కోసమే కదా ఇంత దూరం చేస్తానంటున్నారే. పిల్లోడికి చదువు, నేను ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, చదువిస్తున్నారు. చదువు ఎందుకని అడిగితే తన లైఫ్లో తను బాగుండడానికి చదువు. రైట్. ఇప్పుడు అబ్బాయి స్పిరిచువల్గా ఎలాగున్నాడో చూసారా? మీ ఇంటి లోపల ఒక నలుగురిలో ఉండాల్సిన రిలేషన్షిప్ ఎలాగుందని చూస్తున్నారా? సరిగ్గా ఉందని చెప్పడంలా, సరిగ్గా ఉండదు చాలా చోట్ల. ఎందుకంటే నలుగురు 4 విధాలుగా ఉంటారు.
భార్యకి ఒక 50 ఏళ్ళు ఉంటాయి. భర్త ఒక 55 ఏళ్ళు అయింటాడు. ఒక బిడ్డకి 20 ఏళ్ల వయసు, మరో బిడ్డకి 15 ఏళ్ళు. అలా ఆ నలుగురు. నేనెప్పుడు చెప్తాను, నేనొచ్చి ఒక వ్యత్యాసమైన ఇది దాటొచ్చాను. ఎలాగంటే, నాతో కూడా మా అమ్ముండింది. మా అమ్మకి 70 సంవత్సరాలు. సరే అండి, నా భార్యకి అప్పుడు ఆ కాలఘట్టంలో 40 సంవత్సరాలు నా భార్యకి. నాకొక 42 సంవత్సరాల వయసు. నా కూతురికొచ్చి ఒక 15-16 సంవత్సరాలు. నేను చెప్పే ఇవన్నీ ఒక 7-8 సంవత్సరాల క్రితమైన విషయం. ఈ కాలఘట్టాన్ని చూడండి. ఒక 70 సంవత్సరాలు ఉన్న తల్లి, ఒక 40-45 సంవత్సరాలున్న భార్య, ఒక 15-16 సంవత్సరాలున్న కూతురు. 3 జనరేషన్ స్త్రీలను ఒకటిగా ఉంచుకున్నాను ఇంట్లో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవునా? ఇప్పుడు నేను చెప్పేది ఒక ఉదాహరణ. ఓ రెస్టారెంట్కి వెళ్తున్నాం. వెళ్ళిన వెంటనే మా అమ్మ ఏమడుగుతుంది? ఇడ్లీ అడుగుతోంది. వాళ్ల కాలఘట్టానికి వాళ్ళు ఇష్టపడేటువంటి ఇడ్లీ ఇవ్వమని చెప్తారు. ఇప్పుడు నా భార్య ఏమడుగుతుంది? పన్నీర్ ఇవ్వండి, దోశ ఇవ్వండి, లేకపోతే చపాతి. వాళ్ల కేటగిరీ వేరే విధంగా ఉంటుంది. నా కూతురు దగ్గర అడిగితే ఆమె చెప్తుంది బేల్పూరి ఇవ్వండి, పిజ్జా ఇవ్వండి. ఇప్పుడు ఈ ముగ్గురికి కావలసిన విషయాలను అటెండ్ చేయాలి. ముగ్గురికి కావలసిన చోట వెదకాలి గదా. వెళ్లే తీరాలి. ముగ్గురికి ఆహారం రెడీ చేయాలి. నేను చెప్పేది ఒక సాధారణ ఎగ్జాంపుల్గా ఉండొచ్చు. ఒక్కొక్క విషయంలో ఇండ్లలో ఇదే జరుగుతోంది. ఒక 3 జనరేషన్. ఇప్పుడు అది ఎలాగైందంటే, 2 పిల్లలు 2 విధాలుగా ఉన్నారు. 2 పిల్లలైతే 2 విధాలుగా ఉంది ఇంట్లో. భార్య ఒక విధం, భర్త ఒక విధం. ఇంకా చెప్పాలంటే హోటల్కే వెళ్లే పని లేదు. వాళ్ళకి కావాల్సింది ఒక దగ్గరికి మొత్తంగా వచ్చేటట్టు చేశారు. వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలాగైపోయింది. ఫోన్లో ఇప్పుడు అడిగి చూడండి. ఇప్పుడు ఆర్డర్ చేసి తినడం అనేది ఒక ఫ్యాషన్. అలాగైపోయింది. ఆర్డర్ ఉంది, అందులో టేస్ట్ ఉంది, లవ్ ఉందా? అసలే లేదు. ఇంట్లో చెప్తారు, వంట ప్రిపేర్ చేయడంలో ఒకరి ప్రేమ చూడగలమని చెప్తారు. ఈరోజు అరేపోండి ఇవంతా ఈ కాలంలో మాట్లాడచ్చా అని ఒకే లైన్లో మొత్తం క్లోజ్ చేస్తారు. అంతకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్థలాల్లో గమనిస్తే చాలా కాస్ట్లీ స్థలాల్లో కిచెన్ వద్దనే లెవెల్కి వచ్చేసారు చూడండి. నో కిచెన్ డే అనేది ఒకటి ఉంది. అది వేరు. వీక్లీ వన్స్ నో కిచెన్ డే. అంతవరకు మారుతూనే ఉంది. మారుతున్నా. అడిగితే నేను భోజనం తయారు చేయాలా అన్నట్టుగా బోర్ అయిపోయింది అంటున్నారు కదా. సో వీళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే తెలియలేదు. కుటుంబం అన్నది అందరూ ఒకటిగా కూర్చొని మనం వాళ్ళకి అవసరమైంది ఒక్కొక్కటిగా వండి పెట్టి, అబ్బాయి చెప్తాడు నాకు చికెన్ కావాలి, అమ్మాయి చెప్తుంది నాకు మటన్ కావాలి, ఇక తండ్రి చెప్తాడు అందరికీ నేను ఒక్కొక్కటి కొనలేను, నేను కష్టపడుతున్నాను, ఈరోజు ఒకటి కొందాము, అది తిందాం, వచ్చేవారం మటన్ కొందాం. ఈ విధంగా మాట్లాడి ఒక ఐటెంని అందరూ తినేలాగా చేస్తున్నాం కదండి. అదే బాండింగ్. తింటారు సంతోషంగా. అబ్దుల్ కలాం గారు ఆయనకి తన జీవితంలో జరిగిన సంభవాన్ని రాస్తున్నాడు. అందులో ఆయన ఏం తెలియజేశాడు, ఒకసారి వారింట్లో చపాతీ చేస్తూ మరి కాల్చి తింటున్నారు రామేశ్వరంలో. అలా తింటూ ఉన్నప్పుడు చపాతీ మాడిపోయింది వాళ్ళమ్మ చేస్తుంటే. అలా తింటుండగా ఈయనేం చేశాడు, అబ్దుల్ కలాం ఏం చేశాడు, ఇదేం చపాతీ ఇలాగ మాడిపోయింది, నాకు అవసరం లేదన్నాడు. వాళ్ళ నాన్న లాగే ఒకటిచ్చాడట. ఇచ్చి తిను అన్నాడట. అప్పుడు ఈయన అడిగాడు, నాన్న చపాతీ బాగాలేదు, మీరు తినమంటున్నారు, ఇది ఏంటి కాన్సెప్టు అన్నట్టుగా ఆయన అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, చపాతీ బాగాలేదని నాకు తెలుసు, కాల్చారు, అయితే నీకోసరమే చేసింది. ఏదో ఒకటి మిస్టేక్ అయిపోయింది, ఆమె హర్ట్ అవుతుంది. దిస్ ఇస్ ఫ్యామిలీ. అంతే ఫ్యామిలీ. ఇదొచ్చి ఈరోజు అర్థం చేయించడమే కష్టంగా ఉంది ఇంట్లో. అక్కడ అబ్బాయి ఏమంటున్నాడు, బాగోలేదు, ఎలా తినమంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక చపాతీ వల్ల కుటుంబాలే వేరైపోతున్నాయి. ఈరోజు వేరవుతుంది, అవసరం లేదంటున్నాడు. మరో లెవెల్కైతే అమ్మ అవసరం లేదంటాడు. అంత స్పీడ్లో ఉంది. ఆ స్పీడ్లో ఉంది ఈరోజు. అప్పుడు ఈరోజు ఒక కుటుంబానికి తెలియడం లేదు, ఒక కుటుంబాన్ని హత్తుకొని సేద్యపరచి అలా చేర్చి తీసుకెళ్లడం తెలియలేదు. ఆ మాస్టర్ ప్లాన్ తెలియలేదు. ఆ మాస్టర్ ప్లాన్ వీళ్ళకి అర్థం కాల. ఈరోజు మరి ఎలాగంటే, నేనేం చెప్తున్నా, ఎలాగైనా ఈ కుటుంబాన్ని నడపాలి అలాగనేటువంటిది ఒక లెవెల్, ఒక కాన్సెప్ట్. సంతోషంగా నడపాలన్నది టాప్ లెవెల్. ఈ 2 లెవెల్లో ఒక విషయం మాత్రం కామన్, నడపాలి. అవునా? ఇప్పుడు మీరు బండి నడుపుకుని వెళ్తున్నారు, విలాసంగా వెళ్లే బండి ఉంది. అవును. బాగా కంఫర్ట్గా ఆనుకుని వెళ్లే బండి ఉంటది. గుడ్. కొన్నిసార్లు మనకి ఆ బండికి సెట్ కాల. మన దీనికి ఒక చిన్న బండి సెట్ అయింది. బట్ జర్నీ చెయ్యాలి, ట్రావెల్ ముగించాలి. అవును. సో నేను ఆ బండిలో వెళ్తున్నా. మొత్తానికి నా ట్రావెల్ ముగించాలి కదా. ఈ రోజున్న జనరేషన్ ఎలాగుందంటే, బండి బాగలేదు, ట్రావెలే వద్దంటున్నారు. బండి బాగలేదు, ట్రావెల్ ఎందుకు, మరో చోటికెళ్దాం. అలా ఒక ట్రెండ్ అయింది. ఆ విధంగా ట్రెండ్ అయిపోయింది.
దేవుని ప్లాన్లో ఇప్పుడు మీరు చెప్పిన వచన భాగంలో అప్పుడు దీని వెనుక ఒక గొప్ప డీప్ అయిన విషయం దేవుడు ఉంచాడని అనుకుందాం. అవును. దీన్ని మనం ఎలా కరెక్ట్గా సరే ఓకేనండి, మీరు చెప్పిందంతా అర్థమైంది, ఇలా పరిగెత్తుతున్నాం ఒక కాల వ్యవధిలో. అయితే ఒరిజినల్ ప్లాన్లో వేరేలా ఉంది. ఇప్పుడు మనం ఒరిజినల్ ప్లాన్కి వస్తే ఎలా అర్థం చేసుకోగలం? ఇది అర్థం చేసుకోవాలంటే మీరు తరచుగా ఒక మాట చెప్తుంటారు, నేను దాన్ని ఇప్పుడు ఎంతో ఇష్టపడుతున్నా. ఏ ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. భర్త వచ్చినప్పుడే ఒక ఆత్మీయుడుగా, బాగా ఒక ప్రార్థించే వ్యక్తిగా మారాలి అతడు. ఇంకా చెప్పాలంటే వెతుకుతున్నప్పుడే ఒక ప్రార్థించే భర్తగా ఉండాలి. అక్కడే పునాది. బాగా సంపాదించేవానే కదా వెతుకుతున్నారు. అవును. స్టేటసే చూస్తున్నారు కదా. ప్రార్థించేవానిగా వెతకాలి. ప్రార్థించే ఒక స్టేటస్ అయితే కూడా మీకు ఓకేనే. స్టేటస్ ఉండొచ్చు, ప్రార్థించేవాడు కాకపోతే. సో అదే ఇక్కడ సమస్య. భార్య కోడల్ని వెతికేప్పుడే మంచి ఒక ఆత్మీయ స్త్రీగా వెతకాలి. దానితో వారి క్రైటీరియాని ఉంచుకోండి, లేకపోతే పర్వాలేదు, సమస్య లేదు. ఇప్పుడు ఇక్కడ ఏముంది, అందరిండ్లలో చూడండి. నాకు తెలిసిన ఒక నూతన వధూవరులకి పెళ్లి జరిగింది. ఆమెకి రాజమండ్రిలో పని, ఈయనకి విజయవాడలో పని. పెళ్లి చేసుకున్న 3వ రోజు రాజమండ్రికి వెళ్ళిపోయింది. వీకెండ్లో ఒకటి ఈయన అక్కడికి వెళ్తాడు, లేకపోతే ఆమె ఇక్కడికి వస్తుంది. తర్వాత నేను చెప్పేది పెండ్లైన 2వ వారం నుంచి ఇది జరుగుతోంది. తర్వాత ఒక దగ్గర వాళ్ళేం డిసైడ్ చేస్తున్నారు, వారం ట్రావెల్ చేయడం కష్టంగా ఉంది, సో ఒక వారం మీరు రండి, ఒక వారం నేను వస్తాను అనుకున్నారు. తర్వాత అది కష్టమైంది. తర్వాత చెప్తున్నారు 2 వీక్స్ వన్స్ మీరు రండి, 2 వీక్స్ వన్స్ నేనొస్తా. ఇలాగవుతూ ఉంది. 5 సంవత్సరాలు అవుతుంది, బిడ్డలు లేరు, ఇంకా లేరు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు లేరన్నా సమస్య లేదు వాళ్ళకి. ఇప్పుడు బిడ్డ పుట్టిందంటే ఈ యొక్క ట్రావెల్ ఇవంతా కూడా పిల్లలతో ఉండేది కష్టం. వారు వెళ్లే ప్లాన్ మారుతుంది. అదొకటి. ఇప్పుడు ఇంతటిలో ఏంటంటే ఆమెకి అక్కడ పని, ఈయనకిక్కడ పని. ఇద్దరునూ నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరికీ 35 సంవత్సరాల పైన అయిపోయింది. సరేనా? ఇప్పుడు వాళ్ళకి మనకొక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇకపైన మనము బిడ్డను కనాలని తీర్మానించుకుంటున్నారు. రైట్, ఓకే, గుడ్, ఫైన్. ఇప్పుడు అనుకున్నారు కదా, ఈ తర్వాతే కదా మీకు బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డకి 20 సంవత్సరాలు అవుతున్నప్పుడు మీరు చెప్పేది ఆ బిడ్డ వినదు. ఎందుకని ఒక వ్యవస్థని దేవుడు ఏర్పరిచాడు, ఎందుకు మన పూర్వీకులు అది కరెక్ట్గా ఫాలో చేసి తీసుకొచ్చారంటే, ఆయా ఏజ్లు జరిగేప్పుడు ఆయా ఏజ్లో వాళ్ళని కూడా మనం పెంచి పెద్ద చేస్తాం. ఈ ప్లాన్ అర్థం చేసుకుని ఒక గ్రూప్ అయిపోయింది, ఈ జనరేషన్లో అయిపోయింది. అటువంటి ప్లాన్ లేకపోవడం వల్ల గాడ్స్ ప్లాన్లోకి రావాలంటే దేవునిలో ఉన్న ఆత్మీయ బిడ్డనో, దేవునిలో ఉన్న మంచి అమ్మాయో ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు వీళ్ళిద్దరికీ తెలుస్తుంది గాడ్స్ ప్లాన్ ఏంటి. ఇప్పుడు ఆ అబ్బాయినొచ్చి దేవునిలో పెంచాలనేటువంటిదే ముఖ్యం. మంచి కాలేజీలో చదవాలన్నది రెండవది, మంచి స్కూల్లో చదవాలనేది రెండవది, దేవునిలో ఎదగాలనేటువంటిదే మొదటిది. ఇదే ఫౌండేషన్. ఒక పీరియడ్లో చర్చ్ చుట్టూతే ఇల్లులు ఉండేవి. మీరు ఊర్లలో చూడండి, మధ్యలో చర్చ్ ఉంటది, చుట్టూతా ఇల్లులుంటాయి. ఇప్పుడు ఇల్లు చూడండి, స్కూల్ పక్కనే ఇల్లు వెతుకుతున్నారు. అవును, ఇప్పుడు అలాగే వెతుకుతున్నారు. కాలేజీ పక్కనే ఇల్లు వెతుకుతున్నారు. అవునా? అవును. చర్చ్ ఎంత దూరమైనా సమస్య లేదు. ఆన్లైన్లో చూసుకోవచ్చు, ఆన్లైన్లో చూడొచ్చు. ఒక వారం వెళ్ళకపోయినా సమస్య లేదు. ఒక పీరియడ్లో ఆదివార ఆదరణకి వెళ్ళొస్తేనే భోజనం పెడతారు. వాక్యం చదివితేనే భోజనం కదా. ఇప్పుడు నువ్వు ఆరాధనకి వెళ్లకుండా నీట్ క్లాస్కెళ్ళి రావచ్చు, స్పెషల్ క్లాస్కి వెళ్ళచ్చు. ఏది డామినేట్ చేయని ఆరంభించిందో చూడండి. ఇదొచ్చి వీళ్లకి తప్పనే తెలియని ఒక స్థలంలో ఉంది. ఇదే ఈరోజు జరుగుతున్నటువంటి నిదర్శనం. ఇలాగుంటేనే జీవితంలో జయించగలము. ఊరికే అన్ని వారాలు చర్చికి వెళ్తున్నాం, అప్పుడు ఈ వారం వెళ్లకుండా క్లాస్కెళ్తే ఏంటి తప్పు అని అడిగే స్థలానికి వచ్చాను కదా నేను. ఆ స్టేజ్కు వచ్చాం, అది కరెక్ట్ అంటున్నాం. అది కరెక్ట్ అనిపిస్తుంది కదా. అయితే ఎక్కడో మనం ఒక విషయంలో దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేదు, దేవుని ప్లాన్ అర్థం చేసుకోలేదు, దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. అంతే విషయం. సరే, ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నప్పటికీ సరే, మన ప్రేక్షకులకు ఏం చెప్పాలి? ఇప్పుడు కార్యక్రమం దాదాపు 8 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఇందులో ఎలాంటి టేక్ అవే ఫౌండేషన్గా నేనెక్కడ ప్రారంభించాలి? గివ్ ప్రిఫరెన్స్ టు ద గాడ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సేదపరచడానికే ఉంచాడు. ఆయన ఒకటి చక్కగా ఏర్పరిచిచ్చాడు. ఒక మాస్టర్ ప్లాన్ ఆయన మీకిచ్చాడు. మీ ఫ్యామిలీ అనేది ఒక ప్లాన్. ఈ ఫ్యామిలీని ఎలాగైనా దేవుని చిత్తములోనికి నడిపించండి. అది ఒకటి మాత్రమే మీ గురిగా ఉంచుకోండి. అదియే బేస్. మరి నేను చెప్పేది వీళ్ళు నెగటివ్గా తీసుకోకూడదు. నేను చెప్పేది స్పిరిచువల్గా చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒకవేళ మీ బిడ్డకి చదువు రాకపోయినా, కొంతమంది బిడ్డలకి జ్ఞానం తక్కువగా ఉంటుంది, చదువు పెద్దగా అవ్వదు. రాకపోయినా కూడా దేవుడుంటే వాడు తప్పించుకుంటాడు. కొంతమంది పిల్లలకి మంచి జ్ఞానం, దేవుడు లేకపోవడం వల్ల చూడండి ఆ బిడ్డ లైఫ్ బాగోలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, నేనిది ఒక ఎక్సెంప్షన్ కేసుగానే ఉంచుతున్నా.
ఎంతమంది చదివి సంపాదించేవాళ్ళు సంతోషంగా ఉన్నారనుకుంటున్నారు? డివోర్స్ అధికంగా ఎక్కడ జరుగుతుందో చూడండి. అవును. మంచిగా కోర్టులో అడిగినట్లయితే ఈ విషయాలన్నీ తెలుసుకుంటే కొంచెం కష్టంగా కష్టంగానే ఉంటుంది. ఉంది. 2 కుటుంబాలు చక్కగా పనిచేస్తున్నాయి. అయితే అన్ని సమస్యలు, అన్ని సో గందరగోళాలు. దేవుడు సేద్యపరచమనేటువంటి విషయంలో ఫస్ట్ పాయింట్ని దే మస్ట్ నో. అప్పుడు ఫౌండేషన్‌గా మీరు చెప్పేది ఒక టేక్ అవే వస్తుందండి. కుటుంబంలో ప్రార్థన లేకపోతే అన్ని చిక్కులుంటాయి. ప్రార్థన ఒకటి. ఒకటి. ప్రార్థనతో పాటు వాళ్ళకి గాడ్స్ ప్లాన్ తెలియాలి. హ్మ్. ప్రార్థనలో గాడ్స్ ప్లాన్ తెలుస్తుంది. వాళ్ళకొకటి తెలియాలి, ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. హ్మ్. అన్నిటికంటే కూడా డబ్బు, ఆస్తి, సంపాద్యం. అలాగే ఇప్పుడు మనము భూమురంకులంటారు. హుహు. అట్లాగే మన యొక్క తల్లిదండ్రుల కాలం వరకు ఉండారు. హ్మ్. వాళ్ళ కాలంలో పని చేయకుండా లేరు. ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, అన్ని చేశారు. చేశారు. బట్ ప్రిఫరెన్స్ టు గాడ్ అనేది ఇచ్చారు. సాధారణంగానే మన తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉండేరు కదా. హ్మ్. అవునా? ఆ ఎర ఒక డిఫరెంట్ ఎరగా ఉండేది ఉంది. కదా. ఆ యొక్క మోడల్ని ఇప్పుడు చెప్పకుండా పోతున్నాం. హ్మ్. ఇదే ఇక్కడ సమస్య. డీఫాల్ట్గానే నీతిమంతుడుగా ఉండాలి. హ్మ్. అలాగే ఉండాలి ఫ్యామిలీ. కమ్యూనికేషన్‌కి టూల్స్ వచ్చేసాయి. అయితే గ్యాప్ వచ్చింది. కమ్యూనికేషన్ లేదు. ముందైతే కమ్యూనికేషన్‌కి టూల్స్ లేవు, ఫోన్ లేదు. అయితే ఒకటిగా ఉన్నారు. ఇప్పుడు కమ్యూనికేషన్ ఒకటిగా రావడానికి టూల్స్ వచ్చేసాయి. అయితే ఒకటిగా ఒకటిగా లేరు. లేరు. రివర్స్ అయింది కథ. సో గివ్ ప్రిఫరెన్స్ టు ద ఫ్యామిలీ. ఫ్యామిలీ. కుటుంబాన్ని చూడండి. హ్మ్. పిల్లలు చదవటానికి అంతా ఉంది. అంటే నేను చెప్పేదొచ్చి మీరు ఇల్లు కట్టడం నుండి, కారు కొనటం నుండి, పిల్లలు చదవటం నుండి, ఆస్తి చేర్చి నగలు కొనేంత వరకు అన్ని కూడా రెండవది, మూడవదిగా ఉండనివ్వండి. మొదటి ప్రిఫరెన్స్ టు గాడ్ ఉండాలి. ఇది ఒకవేళ ఏవీ లేకపోయినా మీరు గాడ్కి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే గొర్రెలు మేపివాడిని రాజుగా మార్చేస్తాడు. ఆయన వల్ల సాధ్యం. హ్మ్. బట్ ఇవన్నీ కూడా ఉండి సొలొమోను రాజులాగా గాడ్కి ప్రిఫరెన్స్ లేకపోతే రాజ్యభారం పోతుంది. పోతుంది. ఇంకొక విషయం, ఇంకో థాట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది అనుకుంటారు, మొదటిగా దేవుడు, ఆ తర్వాత రెండవదిగా మనం చేసే ఉద్యోగం, దేవుని సేవ, ఆ తర్వాత కుటుంబం అని ఒక ఫార్ములాని చాలామంది మాట్లాడుకుంటారు. అయితే నేనొక దైవజనుణ్ణి, నేను అండర్స్టాండ్ చేసుకుంది ఒక ట్రయాంగిల్లా ఉండాలి. అన్నిట్లో దేవుడు ఉండాలని నేను అర్థం చేసుకున్నాను. అదేమిటే, దేవుడు సెంటర్లో ఉన్నాడు, ఉద్యోగంలో ఉన్నాడు, కుటుంబంలో ఉన్నాడు, మన ప్రొఫెషన్లో ఉన్నాడు. బట్ మనం ఆర్డర్ని మనం కన్ఫ్యూజ్ చేశామేమో అనే ఒక థాట్ అప్పుడు క్లియర్ అయ్యింది. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. నా యొక్క జీవితంలోని సెంటర్ పాయింట్ గాడ్. అన్నింట్లోనూ ఉండాలి. ఆయన్ని ఫోకస్ చేసే ఈ రోజు అంతా కూడా ఉంది. అవును. ఆయన లేకుండా నాకు ఏది ఉన్నా గానీ అది వృధాగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఉద్యోగంలో కూడా దేవుడు ఉన్నాడు, పనిలోనూ ఉన్నాడు, కుటుంబంలో ఉన్నాడు. Exactly. బట్ నేనొచ్చి ఒకటి అధికం చేసి మరొకటి తక్కువ చేయకూడదు. అవును. అవునా? ఒక చేయి బారుగా ఉండి మరొకటి చిన్నదైతే పర్వాలేదా? ఎదిగేప్పుడు తప్పు అవుతుంది కదా, ఫిజికలీ ఛాలెంజ్డ్ అవుతుంది. అదేలాగా అనేక ఫ్యామిలీస్ ఛాలెంజ్డ్ ఫ్యామిలీగా ఉంటున్నాయి. సో ఈ యొక్క విషయాన్ని దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు? సేద్యపరచడానికి ఉంచాడు. మ్. నా ఫ్యామిలీని నేను కల్టివేట్ చేయాలి. అది భద్రముగా. ఆ కాన్సెప్ట్ని మొదటి టేకవేగా మనం ఈరోజు చూసాం. ఓకే. సో ఆ కల్టివేట్ అనేది సేద్యపరచుటకు అనే ఒక పెద్ద సింపుల్ అయిన వర్డ్, అయితే డీప్ అయిన విషయం. సో ఇలా సేద్యపరచడానికి ఒక నాయకుడు, కుటుంబ నాయకుడు, అతనికి ఓ ముఖ్యమైన బాధ్యత ఉంది. దానికి హెల్ప్ చేయడానికి దేవుడు సహకారం. సో ఆ హెల్ప్, ఆ నాయకురాలకి ఇచ్చిన బాధ్యతే ఆ యజమానికి హెల్ప్ చేసి ఇలా సేద్యపరచడానికి హెల్ప్ కలిసి చేయాలి. అది చేయాలి. మరో కార్యక్రమంలో మనం మరో పార్ట్ చూద్దాం. ఇది 2 పార్ట్ సిరీస్. ఈ మొదటి టేక్అవే చాలా డీప్గా ఉంది. అది మాత్రమే కాకుండా తక్కువగా ఉన్నను ఎక్కడో మిస్ చేస్తున్నాం. మనం పరిగెత్తేది ఎందుకని మనల్ని ఆలోచింపజేసింది. ప్రేక్షకులు ఈ వాక్యాన్ని చూసినట్లయితే జెనసిస్ చాప్టర్ 2 వెర్సెస్ 15 మీరు చెప్పిన వచనం మళ్ళీ చదవాలి. ఇందులో లోతైన సత్యాన్ని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మీరు చెప్పినట్లు ఆ కల్టివేషన్, ఆ సేద్యపరచడం ఏమన్నది పరిశుద్ధాత్మీయ టీచ్ చేస్తాడు అనుకుంటున్నాను. మరో కార్యక్రమంలో మనం దీని మరో పార్ట్ చూద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం. వందనాలు.